హైదరాబాద్ లో సినీ నటుడు అల్లు అర్జున్ నివాసం దగ్గర ఆందోళన కేసులో అరెస్టు అయిన ఓయూ జేఏసీ నేతలకు బెయిల్ మంజూరైంది. వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో 6 నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి బెయిల్ ను మంజూరు చేశారు. ఒక్కొక్కరు 10,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ నేతలు నిన్న సాయంత్రం ఆందోళనకు దిగారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, బాలుడు శ్రీతేజ్ ను మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరలించాలని డిమాండ్ చేశారు. అయితే టమాటాలు విసిరి పూల కుండీలు ధ్వంసం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాడికి పాల్పడిన 6 పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే వారికి బెయిల్ మంజూరైంది. కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ 3 డేస్లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. జడ్జి గారి 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్, వనస్థలిపురం, హైదరాబాద్.